హలో నమస్తే, వెల్కమ్ టు థర్డ్ డే క్లాస్, మూడో రోజు క్లాస్కి వెల్కమ్ టు భరత్ జర్మన్ అకాడమీ. సో మనం నిన్న నెంబర్స్ చూసాం ఫ్రమ్ 1 to 90 కదా. సో 90 ఏంటి? 9 జిష్ కనబడుతుందా? 9 జిష్ అనమాట. 9 జిష్ 90. సో 100 అన్నప్పుడు 100 అంటారనమాట. 100 లేదా 100 అని కూడా మనం అనొచ్చు. 100 లేదా 100. ఇప్పుడు మనం 101 అన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? 1 to 20 వరకు మనం ఊంట్ అనేది యూజ్ చేయం. 21 నుంచే ఐన్ ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం. సో 101 అన్నప్పుడు 100 ఐన్స్ అనమాట. ఇక్కడ ఊండ్ అనేది రాదు. ఎప్పటి వరకు? 120 వరకు. 20 అంటే ఏంటి? స్వాన్సిష్. 100 స్వాన్సిష్ అంటారు కదా. సో ఇక్కడ 20 వరకు జనరల్గా ఫ్రమ్ 1 to 20 మనకు ఊంట్ అనేది రాదు, అంటే కంజక్షన్ ఉండదు. సో వేరే 21, 21 అంటే 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఎలా రాయాలి అంటే ముందుగా 100 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. 21 అంటే ఏంటి? స్వాన్సిష్ కదా. స్వాన్సిష్. సో ఇలా మీకు 130 అన్నప్పుడు డ్రైజిష్ వస్తుంది. 140 ఫియర్జిష్. సో ఇలా మీరు 200 అంటే Zweihundert. 100 అంటే 100. 100 అంటే 100. ఇక్కడ 2 పెడితే వాట్ ఇస్ 2? స్వై అనమాట. Zweihundert. సో ఇలా మీకు ఎప్పటి వరకు వస్తుంది అంటే 900. 9 అంటే 9 కదా. 900 అర్థమైందా? సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి నెంబర్స్. 1000 అంటే ఏంటి? ఇక్కడ నేను రాస్తాను. ఇక్కడ మనకు 4 డిజిట్స్ అనమాట. 1000. 2000 అంటే 2000. 3 అంటే 3000. ఇలా మీకు రాయాల్సి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? సో నెంబర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమైనా? సో మీకు కావాలంటే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. అర్థం కాకపోతే కమెంట్స్లో పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు మనం జర్మన్కి వచ్చేసరికి ఓకే, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ చూసాం. కామన్గా క్వశ్చన్స్ అనేది మనము వాడతాం. క్వశ్చన్స్ అనేది అంటే ఎలా ప్రశ్నించాలి, క్వశ్చన్స్. సో ఏం క్వశ్చన్స్ మనం జనరల్గా వాడతామంటే మనకు క్వశ్చన్స్లో 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు ఫస్ట్. సెకండ్ టైప్ క్వశ్చన్ ఏంటంటే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అనేవి మనకు జనరల్గా ఇది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో వాట్ ఈజ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే మీకు ఏ క్వశ్చన్కి అయితే మనం దీర్ఘంగా ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఓపెన్ ఎండెడ్ అంటే నీ పేరు ఏంటి, నా పేరు సో అండ్ సో, ఎక్కడి నుంచి వస్తున్నారో, ఏం చేస్తున్నారో అన్నిటికీ మనం ఎక్స్ప్లెనేషన్, దేనికైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో ఆ క్వశ్చన్ని మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటాం. వేరే క్లోజ్ ఎండెడ్ అంటే ఎస్ ఆర్ నోతో, అవును కాదు వాటితోనే ముగిస్తుంది. అంటే ఎస్ ఆర్ నో, తిన్నావా, ఎస్ తిన్నా, ఎలా ఉన్నావు కాదు, రాస్తున్నావా, అవును, చదువుతున్నావా, లేదు, పోతున్నావా, అవును, ఎస్ ఆర్ నో, వీటితోనే, అవును కాదు వీటితోనే క్లోజ్ అయిందేవి. ఇవే జవాబులో వచ్చే క్వశ్చన్లను మనం క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటే వీ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అ క్వశ్చన్.
వీ షుడ్ గివ్ ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్ వీటికి అయితే మనం ఇస్తాము, వాటిని ఓపెన్ ఎండెడ్ గాను, క్లోజ్డ్ ఎండెడ్ అయితే మనకు ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, వీటిని క్లోజ్ ఎండెడ్గా మనం రాస్తాం. అర్థమవుతుంది మీకు? సో ఇక్కడ ఇప్పుడు మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? జనరల్గా మనకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి వై, వాట్, వేర్, హౌ, వెన్, హూ, హూమ్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్లో వస్తాయి. సో వీటిని జర్మన్లో ఏమంటారంటే వే అని అంటారు. ఎందుకంటే వే అంటే ఏంటి? జర్మన్ ఆల్ఫాబెట్లో డబ్ల్యూ, వే ఫ్రాగన్ అని మనం చెప్తాం. ఎఫ్ఆర్ఏ ఫ్రాగన్. సో వే ఫ్రాగన్ అంటే ఏంటి? సో క్వశ్చన్స్ అన్నమాట. ఫ్రాగన్ అంటే జర్మన్లో క్వశ్చన్స్ డబ్ల్యూతో స్టార్ట్ అయ్యేవి కనుక వీటిని వే ఫ్రాగన్ అంటాం. డబ్ల్యూ వర్డ్స్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేది. మీరు మ్యాక్సిమం చూస్తే ఇంగ్లీష్లో కూడా డబ్ల్యూనే ఉంటుంది, ఎక్సెప్ట్ కొన్ని డబ్ల్యూ. సో ఇలాగే సేమ్ జర్మన్లో కూడా మనకు క్వశ్చన్స్ డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ కింద వస్తాయి. ఎందుకంటే వై ఆర్ యూ డూయింగ్ అంటే మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. ఎస్ ఆర్ నోతో ఇవి మనం క్లోజ్ చేయం. సో అందుకే ఇవన్నీ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్గా మనం చెప్తాం. సో ఇప్పుడు ఒక వన్ బై వన్గా మనం చూద్దాం. జస్ట్ వీ విల్ ఫోకస్ ఆన్ ద క్వశ్చన్ వర్డ్స్, నాట్ అ క్వశ్చన్. దాని క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఎలా చెప్పడం అనేది మనం తర్వాత క్లాస్లో చూస్తాం. సో మనం జనరల్గా సరిగ్గా చూస్తే డబ్ల్యూ క్వశ్చన్స్ని ఈరోజు కొన్ని నేర్చుకుందాం. సరేనా? ఓకే. మీకు కావాలంటే వీడియోని పాస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే కమెంట్స్లో అడగొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో మొట్టమొదటి ప్రశ్న, ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? హూ ఆర్ యూ? మనం ఎవరినైనా అడిగితే, ఎవరినైనా కలిస్తే ఫస్ట్ మీరెవరు, వాట్ ఈజ్ యువర్ నేమ్, లేదంటే మిమ్మల్ని ఎలా పిలుస్తారు, ఇలా 3 రకాలుగా ఒక మనిషి యొక్క పేరుని తెలుసుకోవడానికి మనం ఉపయోగించే క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ హూ, డబ్ల్యూహెచ్ఓ, హూ, డబ్ల్యూహెచ్ఓ హూ కదా ఇంగ్లీష్లో ఎవరనడానికి. జర్మన్లో వేర్, డబ్ల్యూఈఆర్, వేర్, ఎవరు. హూ ఆర్ యూ. మనం క్వశ్చన్ ఫామ్ చేయట్లేదు, ఇప్పుడు క్వశ్చన్ రాయట్లేదు, మనం జస్ట్ క్వశ్చన్ వర్డ్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటున్నాం. వేర్. ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అందులో వాట్ ఉంది కదా, ఏంటి మీ పేరు ఏంటి. వాస్, డబ్ల్యూఏఎస్, వాస్, డబ్ల్యూఏఎస్, వాస్, ఎవరు, ఏంటి. ఓకే. వేర్, వాస్. హూ అంటే వేర్, వాస్ అంటే వాస్, వాట్ అంటే వాస్. వారుం, డబ్ల్యూఏ అంటే వై అంటే ఏంటంటే వై, ఎందుకు. వై అంటే వారుం అని అంటాం, డబ్ల్యూఏఆర్యుఎం, వారుం, ఎందుకు. మనం ఇక్కడ క్వశ్చన్స్ నేర్చుకోవట్లేదు, ఇంకా ఫుల్గా ఎలా క్వశ్చన్ రాయాలనేది, జస్ట్ క్వశ్చన్ వర్డ్స్ మాత్రం ఇంగ్లీష్లో అండ్ జర్మన్లో ఎలా అంటారు. వై, ఎందుకు. వన్, డబ్ల్యూఏఎన్ఎన్, వన్ అంటే ఎప్పుడు. వన్ అంటే వెన్ అంటే డబ్ల్యూఏఎన్ఎన్, వన్, ఎప్పుడు. ఎప్పుడు. ఓకే. హూ, హూమ్, ఎవరు. హూమ్, ఎవరికి.
హూమ్ అంటే ఇందులో ఒకటి 2 రకాల హూమ్ ఉన్నాయి, అది మనం తెలుసుకుందాం. సో హూమ్ అంటే వెన్ను వాడతాం, వెమ్ వాడతాం. ఇది ఎప్పుడు వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి తర్వాత క్లాస్లో మనం తెలుసుకుందాం. హూమ్ ఇప్పుడు జస్ట్ క్వశ్చన్ వర్డ్స్ మాత్రం రాస్తున్నాం. ఓకే, వోహెర్, వేర్, వేర్ ఎక్కడ అంటే వోహెర్ అని అంటాం. వోహెర్ అంటే ఎక్కడ. ఇందులో వేర్ అన్నప్పుడు మీరు ఇది ఎప్పుడు వాడాలి అనేది నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. వేర్ అన్నప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడికి. ఇది వేర్ అంటే ఓ ఇక్కడ ఇక్కడ ఏంటంటే వేర్ అంటే ఓ అన్నమాట. ఎక్కడ నుండి అన్నప్పుడే ఓహర్ అనే వాడుతుంట. ఫ్రమ్ వేర్ అన్నప్పుడు ఎక్కడ నుంచి, వహెర్ ఎక్కడ నుండి. ఫ్రమ్ వేర్ అంటే వహెర్ ఎక్కడ నుండి. టు వేర్ అంటే ఎక్కడికి, ఓహిన్ అని అంటాం అనమాట. ఇంకా ఉన్నాయి. సో ఇప్పటికి ఇంత చాలు. జస్ట్ క్వశ్చన్ వర్డ్స్ ఎలా ఉంటాయి జర్మన్లో అంటే హూ అంటే వేర్, వాట్ అంటే వాస్, వై అంటే వారు, వన్ అంటే వన్, హూమ్ అంటే వెమ్ వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం అనేది నెక్స్ట్ క్లాస్ చూద్దాం, ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఎప్పుడైతే మనం క్వశ్చన్ ఫామ్ చేస్తామో అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క దాన్ని చూస్తాం. జస్ట్ క్వశ్చన్ వర్డ్స్ మాత్రం ఇంట్రడక్షన్ ఇది. ఫ్రమ్ వేర్ అంటే వహెర్, టు వేర్ అంటే వహిన్. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్ వర్డ్స్ ఎండ్ అవుతున్నాయి. ఓకే, ఇది మళ్ళీ మనం ఎలా వాడాలనేది మళ్ళీ నేర్చుకుందాం. క్వశ్చన్ వర్డ్స్. ఓకే, ఎస్ ఆర్ నో అంటే ఆన్సర్ మాత్రం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్కి ఎప్పుడు ఎలా రాయాలని మళ్ళీ చెప్తాం. దానికి వచ్చేసి మనకు క్వశ్చన్ వర్డ్స్ ఉండవు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వర్డ్స్ ఉండవు. వర్బే మనం ఫస్ట్గా రాస్తాం. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను నేను. సో ఇంగ్లీష్లో ఎస్ అంటే జర్మన్లో ఎస్ అంటే ఏంటి, యా. నైన్ అంటే నో, ఎస్ నో. దీన్ని ఎలా చెప్తారు, జే మీకు గుర్తుందా, జే అంటే యాట్ అనమాట. వై లాగా దాన్నే పలకాలి. యా. ఆర్ అన్నట్టు ఉడర్, ఓడిఈఆర్. ఉడర్ అంటే ఆర్. లేదా అంటాం కదా, లేదు కాదు, లేదా. యా ఉడర్ ఇలా స్లాష్ చేస్తే ఆర్. యా ఉడర్, ఎస్ ఆర్ నో అంటాం కదా ఇంగ్లీష్లో. సేమ్, యా ఉడర్ నో. ఎస్ అంటే యా అనాలి, నో అంటే నైన్ అని చెప్పాలి. మనం ఇంకా వాడటం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? మీకు అర్థం కాకపోతే కమెంట్లో పెట్టండి, ఇంకా మీకు క్లియర్గా చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు క్వశ్చన్ వర్డ్స్ తెలుసు, నెంబర్స్ తెలుసు. ఇంకా మనం గ్రామర్లోకి ఎంటర్ అయిపోతాం. సో గ్రామర్ వచ్చేసరికి మీకు జర్మన్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ మనకు సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే సెంటెన్స్ ఒకటి ఆన్సర్, అది జవాబు అయినా అవ్వచ్చు, లేదా క్వశ్చన్ అయినా అవ్వచ్చు. ప్రశ్న అయినా కానీ జవాబు అయినా కానీ ఒక సెంటెన్స్, ఒక వాక్యాన్ని ఎలా రాయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏం రాయాలి, సెకండ్ ఏం అవ్వాలి, థర్డ్ ఏం రావాలనే దాన్ని ఇవి కలిపితే మొదటి పొజిషన్లో ఏం రావాలి, సెకండ్ పొజిషన్లో ఏం ఉండాలి, థర్డ్ పొజిషన్లో ఉండాలి అనే దాన్ని మనం ఒక సెంటెన్స్గా రాసినప్పుడు వీటిని టోటల్గా సెంటెన్స్ స్ట్రక్చర్ అని అంటాం. జనరల్గా ఏంటంటే క్వశ్చన్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాను. క్వశ్చన్స్ అంటే ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్లో చెప్పాను కదా. సో అందులో ఫస్ట్ ఏంటి, ఎలా రాయాలి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడిగినట్లయితే, మీరు అడగదలుచుకున్నట్టయితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే
మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇక్కడ ఇంగ్లీష్లో నేను రాస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్టే ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది. మొదట ఏమొస్తుంది, డబ్ల్యూ క్వశ్చన్ వర్డ్ అయితే వస్తుంది. తర్వాత ఈజ్ అంటే ఏంటి, వర్బ్ అనమాట, వర్బ్ క్రియ. అండ్ యువర్ అన్నప్పుడు ఇది ఆర్టికల్, పొసెసివ్ ఆర్టికల్ వచ్చింది. తర్వాత మీకు నౌన్ అనేది వచ్చింది అనమాట. ఫోర్త్ పొజిషన్లో అది నౌన్ అనేది పెట్టారు. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇది కలిపితే ఒక సెంటెన్స్. కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా జర్మన్లో అలాగే ఉంటుందా, ఇంకేమన్నా ఎలా రాయాలని ఎప్పుడు. అదే ఒకవేళ ఆర్ యూ భరత్, ఆర్ యూ భరత్ అని అడుగుతాను. ఈ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాను, ఆర్ యూ భరత్, నువ్వు భరత లేదా మీరు భరత్ అన్నప్పుడు అవును కాదనేది ఇదే క్లోజ్ ఎండెడ్గా. ఇక్కడ మనకు డబ్ల్యూ క్వశ్చన్స్ అసలు రాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఆర్ అంటే ఏంటి, దేనికి వస్తుంది, ఈజ్ ఆర్ అంతా వర్బ్లో ఉంటుంది. కాబట్టి వర్బ్ ఫస్ట్ క్వశ్చన్లో ఉంది. సెకండ్ క్వశ్చన్లో మీకు సబ్జెక్ట్ అనేది ఉంది, నేను మళ్ళీ చెప్తానండి. తర్వాత మనకు ఆబ్జెక్ట్ అనేది థర్డ్ క్వశ్చన్లో ఉంది. ఇది ఒక వర్డ్ సెంటెన్స్ స్ట్రక్చర్. డబ్ల్యూ క్వశ్చన్స్ ఓపెన్ ఎండెడ్కి సెంటెన్స్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. క్లోజ్ ఎండెడ్ అయితే ఫస్ట్ వర్బ్ వస్తుంది, తర్వాత మీకు ఫాలోయింగ్ వస్తుంది. ఓపెన్ అయితే ఫస్ట్ డబ్ల్యూ క్వశ్చన్ వస్తుంది, తర్వాత ఫాలోయింగ్ వస్తుంది. సో ఇది నా సెంటెన్స్ స్ట్రక్చరు. స్టేట్మెంట్ అంటే ఆన్సర్ ఎలా ఉంది, ఆన్సర్లో మీరు ఫస్ట్ సబ్జెక్ట్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వాట్ ఈస్ యువర్ నేమ్ అంటారు, దీనికి నేను ఆన్సర్ ఇవ్వాలి. మై నేమ్ ఫస్ట్ స్ట్రక్చర్, మై నేమ్ ఈజ్ సెకండ్, తర్వాత భరత్ అనేసి రాస్తా. సో ఇక్కడ ఫుల్ స్టాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ ఇచ్చినప్పుడు మీరు ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి, ఆ వాక్యాన్ని ముగించాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు నేను మై నేమ్ ఇస్ భరత్ కుమార్ అని చెప్తాను. వన్స్ ఇస్ ది సెంటెన్స్ స్ట్రక్చర్. ఆర్ యూ భరత్ అన్నప్పుడు ఎస్ అంతే. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎస్ అనేది, ఎస్ లేదా యా. జర్మన్లో మనం చెప్పుకుందాం, మీకు అర్థం అవడానికి సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది అర్థం అవడానికి. దీని తర్వాత మనం జర్మన్ కాదు. ఆర్ యూ భరత్ అంటే ఎస్. ఇందులో మనము ఈ మై నేమ్ ఈస్ భరత్ అని చెప్పట్లేదు. మై నేమ్ ఈస్ భరత్ డబ్ల్యూ క్వశ్చన్స్ వచ్చేసరికి ఓపెన్ ఎండెడ్లోనే మనం చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అదే క్లోజ్ ఎండెడ్కి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అర్థమైందా, క్లియరా మీకు? ఇప్పుడు జర్మన్కి వెళ్దామా? కానీ మనకు ఇంగ్లీష్లో అయితే వర్బ్ ఐడియా ఉన్నాయి, ఆరు, ఈజు, వాసు ఇవన్నీ కదా. కానీ జర్మన్లో మనం వర్బ్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలనేది మనము చూస్తాం. వర్బ్ని వీళ్ళు వెర్బెన్ అని అంటారు. ఇందులో చాలా రకాల వర్బ్స్ ఉన్నాయి. క్రియ అంటే డూయింగ్, పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్, కొన్ని వర్బ్ యాక్షన్స్ టు డూ. సో ఇందులో మీకు ఫస్ట్ బేసిక్ వర్బ్స్, ఇందులో 3 రకాల వర్బ్లు ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ వర్బ్. స్టార్టింగ్ బేసిక్ 3 టైప్స్ ఆఫ్ వర్బ్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఎస్సిఐఎన్, సైన్ అనే వర్బ్ ఉంటుంది. సైన్ అంటే టు బీ అంటారు. నేను చెప్తాను, ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేస్తాం. హాబన్, HABN, హాబన్ అంటే టు హ్యావ్. అర్థమవుతుందా? మూడోది వర్డెన్, WERDN, వర్డెన్ అంటే టు బికమ్, లేదా దీన్నే వాళ్ళు విల్ కింద కూడా రాసుకుంటారు, WAL, ఐ విల్ అని చెప్తాం కదా, ఐ విల్ బికమ్ సంథింగ్, ఐ విల్ డూ అలా. సో ఇందులో మనకు 3 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఇది బేసిక్ అనమాట. ఎందుకంటే మనకు వర్బ్ తెలియకుండా మనం క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఫామ్ చేయలేం. ఫస్ట్ ఈ వర్బ్ తెలుసుకున్న తర్వాత మన సెంటెన్స్లో కానీ, క్వశ్చన్స్లో కానీ, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్లో కానీ, క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్లో కానీ, స్టేట్మెంట్లో కానీ మనం వర్బ్ అనేది రాయాలి. అర్థమవుతుందా? ఫస్ట్ సైన్. నేను ఇక్కడ మీకు గుర్తుందా, మనం ఆల్ఫాబెట్లో ఎస్ని జెడ్గా పలకాలని చెప్పాను. కానీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇది వర్బ్ కాబట్టి దీనిలో సాని ఎస్ని ఎస్ లాగే పలకాలి. జస్ట్ ఓన్లీ ఫర్ నౌన్ ఇట్ అప్లైస్. నౌన్స్కే మనము ఎస్ని జెడ్ లా చేయాలి, వర్బ్స్ కాదు.
haben, werden. ఇది మనకు 3 రకాల వర్బ్స్, బేసిక్ వర్బ్స్ మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం బేసిక్ వర్బ్స్ అనేది నేర్చుకుంటాం. సో ఇవన్నీ జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. క్వశ్చన్ ఎలా రాయాలి, ఆన్సర్ ఎలా రాయాలి, ఈ వర్బ్స్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇంకా స్టార్ట్ చేయలేదు. జస్ట్ మీరు రాసి పెట్టుకోండి, తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనకు యూస్ అవుతుంది అన్నమాట. రెఫర్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. అర్థమవుతుంది మీకు? సో ఇప్పుడు నౌన్స్ అంటే జనరల్గా మీరు జర్మన్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ నౌన్స్, ఎన్యుఎన్, నౌన్స్ అంటే ఏంటి? నామవాచకం. నౌన్స్ అంటే పేర్లు. ఏదైనా ఒక వ్యక్తి పేరు అవ్వచ్చు, ఒక చెట్టు పేరు అవ్వచ్చు, ఒక వస్తువు పేరు అవ్వచ్చు. జనరల్గా పేర్లని నోమెన్ అని అంటారు. NOMEN, నోమన్. జర్మన్ మీకు 3 రకాలుగా, ఇంగ్లీష్లో కూడా 3 జెండర్స్ ఇచ్చారు అన్నిటికీ. ఒకటి మాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, న్యూటర్ జెండర్ అనేది ఇచ్చారనమాట. అంటే ఏంటి? ఇంగ్లీష్లో వచ్చేసరికి మాస్కులైన్ కింద మ్యాన్, హీ, షీ అంటే మేల్ థింగ్స్ అన్ని, మేల్కి వచ్చే నౌన్స్ అన్ని మాస్కులైన్, ఫీమేల్స్ వచ్చే నౌన్స్ అన్ని ఫెమినైన్. పుస్తకాలు, నాన్ లివింగ్ అంటే ప్రాణం లేనివి, ఆబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ న్యూట్రల్ కింద రాస్తారు అనమాట. ఇంతే మనకు ఇంగ్లీష్లో. కానీ జర్మన్లో మనకు 4 జెండర్లుగా చేశారు. ఎలా అంటే మాస్కులైన్, ఫెమినైన్, న్యూటర్, ప్లూరల్ అనమాట. కానీ ఇక్కడ జర్మన్లో మాత్రం ఇంగ్లీష్లా కాకుండా ఏదైనా ఏ జెండర్ అవ్వచ్చు. దానికి ఉదాహరణకు బుక్ న్యూటర్ అవుతుంది, ఆబ్వియస్లీ. గర్ల్ న్యూటర్ అయిపోతుంది. మాస్కులైన్, కంప్యూటర్ మాస్కులైన్ ఉంటుంది, కంప్యూటర్ మేల్ ఉండొచ్చు, ఫీమేల్ లైట్ ఫీమేల్ అవుతుంది. ఇవన్నీ మనం బై హార్ట్ చేసుకుంటే జెండర్, ఈచ్ అండ్ ఎవ్రీ నౌన్ హ్యాస్ అ జెండర్. జర్మన్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ నౌన్, ఒక్కొక్క నౌన్కి ఒక జెండర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది బై ప్రాక్టీస్ వస్తుంది. అది నేను మళ్ళీ చెప్పిస్తాను. ఒక ఎండింగ్, పర్టికులర్ నౌన్ ఎండింగ్ చూస్తేనే మనకు ఆ నౌన్ యొక్క జెండర్ గుర్తుకు రావాలి. అంటే ఏంటి? కంప్యూటర్ అంటే మేల్ ఎలా చెప్తారు అంటే వాళ్ళు ఆల్రెడీ జర్మన్లో అలా డిసైన్ చేశారు. మనం ఫిక్స్ చేసేది కాదు జెండర్లు, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసిన జెండర్ని మనం బై హార్ట్ చేసి నేర్చుకుని అప్లై చేస్తాం. సో డోంట్ ఫర్గెట్, ఈచ్ అండ్ ఎవ్రీ నౌన్ హ్యాస్ ఎ జెండర్. ఇది మనం ఫర్ ఎవర్, ఇప్పటి నుంచి మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రతిసారి ఒక నౌన్, ఎప్పుడైతే ఒక నౌన్ మీకు కంటపడుతుందో ఫస్ట్ దాని జెండర్ అనేది మీరు చూసుకోవాలి. అది దేని కింద వస్తుంది? కంప్యూటర్ ఒకళ్ళు చదువుతున్నారు, కంప్యూటర్ అంటే ఏంటి జర్మన్లో అంటే దానికి ముందు అది ఏ జెండర్, అది మాస్క్, మేలా, ఫీమేలా, లేదా న్యూట్రలా, ప్లూరలా, ఈ 4గిట్లో ఏవి ఏంటి? ప్లూరల్ అంటే జనరల్గా మనకు 1 కన్నా ఎక్కువ ఉంటే సో వీ డైరెక్ట్లీ గో ఫర్ ప్లూరల్. కానీ ఒక్క వస్తువు ఒక్కటే ఉంటే అప్పుడు జెండరు ఈ 3ట్లో దేని కిందన్నా రావచ్చు. అది ప్రాక్టీస్ మనం చూసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే, నౌన్ అనేది మనకి ఎనీహౌ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి నౌన్ మనం స్లోగా చూస్తాం. ఆఫ్ కోర్స్. సో ప్రొనౌన్ సర్వనామం. ప్రొనౌన్ అంటే ప్రొనోమన్ అంటారు అన్నమాట. ప్రొనోమన్ అంటే ప్రొనౌన్ అనమాట. ఇక్కడ మనకు బాగా మీకు ఇక్కడ మనకు ప్రొనోమన్లో 3 రకాల కేసెస్ ఉంటాయి. కేసెస్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో మనకు సబ్జెక్ట్, ఇందాక మనం చూసుకున్నాం ఓ లెక్క, సబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్.
ఇవి ఈ మూడులో రెండు, కొన్నిసార్లు రెండు ఉండొచ్చు, అని సబ్జెక్ట్ లేకుండా ఉండదు. సబ్జెక్టు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, సబ్జెక్టు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. కానీ ఈ మూడు అవసరం, నేర్చుకోవాలి. సో వీటినే జర్మన్లో సబ్జెక్ట్ని నామినాటివ్ అని చెప్తారు. సబ్జెక్ట్ని ఏమంటారు? నామినేటివ్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ని అక్కుసాటివ్ అంటారు. వేరేజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని డాటివ్ అని అంటారు. వీటిని కేసెస్ అని అంటారు. సబ్జెక్ట్ కేస్, నామినేటివ్ కేస్ అంటారు. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అక్యూసేటివ్ కేస్ అంటారు అనమాట. ఇండైరెక్ట్ అంటే డాటివ్ కేస్ అని అంటారు. అర్థమవుతుందా? మనం ఇప్పుడు నేర్చుకుంటున్నది ప్రొనౌన్స్లో. నౌన్కి ఆల్రెడీ నౌన్ మనం ఎలాగో నేర్చుకుంటాం, దానికి ఒక జెండర్, ఒక టేబుల్ అనేది ఉంది, అది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రొనౌన్కి వెళ్ళిపోదు. ప్రొనౌన్స్లో మనకు ఈ మూడు ఇంపార్టెంటే. ప్రొనౌన్స్ నుంచి ఇక్కడ నుంచి మనకు అన్ని నామినేటివ్, అక్యూజేటివ్, డాటివ్, ఇది చాలా ఇంపార్టెంట్ జర్మన్లో. గ్రామర్కి వచ్చేసరికి ఇది ఒక వన్ ఆఫ్ ద సోల్ ఫర్ అ జర్మన్ గ్రామర్. అర్థమవుతుందా? ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలి. సో వాట్ ఈస్ అ సబ్జెక్ట్ అన్నప్పుడు, ద డూవర్, ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే చేస్తుందో దాన్ని ఎవరైతే చేస్తున్నారో, లేదంటే ఏదైతే యాక్టివ్గా ఉందో దాన్ని సబ్జెక్ట్ అంటారు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే that is directly affecting, the subject is directly affecting the object, దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదా అక్యూసేటివ్ అంటారు అన్నమాట. వేరేజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ అఫెక్టింగ్ బై ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇది మీకు కావాలంటే మీరు రెఫర్ చేసుకుని, సబ్జెక్ట్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఇండైరెక్ట్, మీకు ఐడియా లేదంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు గూగుల్లో చూస్తే మీకు ఇంగ్లీష్లో అర్థమవుతుంది. ఇంగ్లీష్ అర్థమైతే మీరు ఇంకా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ am writing a letter to my father అని ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, సబ్జెక్ట్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే, సబ్జెక్ట్ ఎవరు రాస్తున్నారు, నేను రాస్తున్నా, నేను సబ్జెక్ట్. ఏం రాస్తున్నా, వాట్ యామ్ ఐ రైటింగ్, లెటర్. ఇది లెటర్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి రాస్తున్నా అంటే, మై డాడ్, టు మై ఫాదర్. సో హూ లేదా వాట్ క్వశ్చన్ వేస్తే మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. హూమ్ లేదా మళ్ళీ వాట్ అనేది క్వశ్చన్ చేస్తే మనకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. లేదా టు హూమ్ ఫార్ హూమ్ అనే క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఎలా అంటే చూడండి, హూ ఈజ్ రైటింగ్ లెటర్, ఐఎమ్. వాట్ యామ్ ఐ రైటింగ్, ఏం రాస్తున్నాను, లెటర్ రాస్తున్నాను. టు హూమ్ ఎవరికి రాస్తున్నాను, టు మై ఫాదర్. సో మీకు ఈ క్వశ్చన్స్ బాగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈవెన్ జర్మన్లో కూడా మీకు అప్లై అవుతుంది. మనం ఇంకా వర్బ్, ఇక్కడ రైటింగ్ అనేది ఉండిపోయింది. ఇంకా వర్బ్ నేర్చుకునేటప్పుడు రైట్ అండ్ టు రైట్ అండ్ దానికి వర్బ్ ఏంటి, అది ఎలా రాస్తాను. ఇప్పుడు మీకు ఓవరాల్గా ఇంగ్లీష్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఇదే అప్లికేషన్ మనకు అప్లై అవుతుంది. నామినేటివ్, వాట్ ఈస్ నామినేటివ్? ఇక్కడ సబ్జెక్ట్ అంటే నామినేటివ్ ఐ, అక్యూజేటివ్ ఏంటి లెటర్, డాటివ్ ఏంటి మై ఫాదర్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో కొంచెం ఈరోజు ఈ వీడియోని ఇంకొకసారి ఎన్నిసార్లు కావాలంటే చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రొనౌన్స్, నామినేటివ్, అక్యూజేటివ్, డాటివ్ అనేది స్టార్ట్ చేస్తాం.
స్లోగా ఒక్కొక్క దాని ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుని మనం వెళ్దాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.